హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 20 బిట్స్ సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో ఇది 22వ పేపరు. సో దీంట్లో ఉన్నటువంటి 20 ప్రాక్టీస్ బిట్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ మ్యాన్ బాట్ 16 బనానాస్ ఫర్ 24 రూపీస్. 16 బనానాస్, సో 16 అరటిపళ్ళు 24 రూపాయలకు కొన్నాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి మనం. తర్వాత ఏం చేశాడు, 8 అరటిపళ్ళను 18 రూపాయలకు అమ్మాడంట. ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకోవాలి. కానీ ఎన్ని అరటిపళ్ళు కొంటే అన్ని అరటిపళ్ళు అమ్మాడు అనడానికి మనకి ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని కూడా 16 చేద్దాం. 16 చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2 8 16. సో 16 అరటిపళ్ళు ఎంతకు అమ్ముతాడు, 2 ఇంటూ ఇది కూడా 2తో మల్టిప్లై చేయాలి మొత్తాన్ని. సో 36 రూపాయలు అవుతుంది. సో 36 రూపాయలు నాకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ 12 అంటే మనకి గెయిన్ ఎంత వచ్చింది, 12 రూపీస్ వచ్చింది. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది గెయిన్ పర్సంటేజ్, లాభ శాతం అడిగాడు. లాభ శాతము అంటే లాభము బై కాస్ట్ ప్రైస్. సో కొన్న ధర ఇంటూ 100. సో 12లో ఇది 2 సార్లు పోతుంది, 2 ఇందులో 50 సార్లు పోతే మనకు గెయిన్ పర్సంటేజ్ అని చూద్దామా, 50% వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The difference between the compound interest and simple interest on a certain sum at 10% per annum. సో 10% ఇంట్రెస్ట్ తోటి అసలు ఎంత కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ టైం పీరియడ్ 2 ఇయర్స్ ఇచ్చాడమ్మా. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత ఇచ్చాడంటే 556 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది డైరెక్ట్గా. ఎప్పుడైతే 2 సంవత్సరాలని ఇచ్చాడో డైరెక్ట్ ఫార్ములా ఉంది. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటే పి ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా, పి ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది కేవలం 2 సంవత్సరాలు ఉన్నప్పుడే తీసుకోవాలమ్మా. కేవలం 2 ఇయర్స్ అని ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. 2 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం అయితే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆర్ అంటే 10% కాబట్టి పి ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, 10 ఇంటూ 10 బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 556. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. మనల్ని అసలు అడిగాడు కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 55,600 రూపీస్. సో ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడమ్మా. ఇక్కడ దీన్ని ఏ, ఇది బి, ఇది సి అనుకుందాము. మనకి పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి కామా బి మైనస్ సి కామా సి మైనస్ ఏ. ఇందులో ఏ నెంబర్ పెద్దది ఉంటే ఆ పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి అన్నామనుకో, 1701 నుంచి 1575 తీసేయాలి. సో మనకేమొస్తుంది, ఇక్కడ 11లోంచి 5 పోతే 6 వస్తుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 126 అవుతుంది. ఇది 1575, 1701లోంచి 1575 చేస్తే ఇది ఒక 125, ఇది ఒకటి 126 అవుతుంది. బి మైనస్ సి. బి మైనస్ సి అంటే ఇక్కడ 2016 ఎక్కువ ఉంది, 1575 ఎక్కువ ఉందమ్మా. కాబట్టి ఇందులోంచి తీసేయండి. 6 - 5 1. అలాగే ఇక్కడ 1 - 7 అంటే 11 - 7 4 అవుతుంది. ఇక్కడ 9 - 5 అంటే 4 అవుతుంది. సో ఇది 441 వస్తుంది. సి మైనస్ ఏ 2016లోంచి 1701 తీసేస్తే ఇది 315 అవుతుందమ్మా. సో ఇప్పుడు దీని యొక్క హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి, 26 అంటే ఏం రాసుకోవచ్చు, 63 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఇది 63 ఇంటూ 7 రాసుకోవచ్చు అమ్మా. ఇది 63 ఇంటూ 5 రాసుకోవచ్చు. మూడిట్లో కామన్గా ఏ పదం ఉంది, మనకి 63 ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందమ్మా, 63 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 63. ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద గ్రేటెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే మనకి ఇక్కడ సంఖ్యలు ఇచ్చాడు 1 4 6 8 9 అమ్మ.
ఇచ్చి సరి సంఖ్య రాయమంటున్నాడు. ఇందులో ఈ 5 ఉపయోగించి ఏర్పడేటువంటి పెద్ద సరి సంఖ్య. అప్పుడు ఏం చేయాలంటే పెద్ద నెంబర్లు వరుసగా రాసుకుందాం. 98, 6, 4, 1. కానీ ఇదేమైంది, ఆడ్ నెంబర్ అయింది. సో నాకు ఈవెన్ నెంబర్ కావాలి, సరి సంఖ్య కావాలి. సరి సంఖ్య కావాలంటే జస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుందమ్మా. కాబట్టి 98614 ఇది అడిగినటువంటి నెంబరు. సో 98614 ఆప్షన్ 3 ఉంది. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. సో 14, 17, 34, 42 ఇచ్చాడు. సో వీటిలో లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అవి ఎలా ఉండాలంటే అనుపాతంలో ఉండాలంట, ప్రపోర్షన్లో ఉండాలంట. సో ప్రపోర్షన్ అంటే మనకేంటమ్మా, A/B ఈజ్ ఈక్వల్ టు C/D. 4 నెంబర్లు ప్రపోర్షనల్గా ఉన్నాయంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D, లేదా AD ఈజ్ ఈక్వల్ టు BC. అయితే ఇవి 4 ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పట్లే. ఈ వీటిల్లోంచి ఒక నెంబర్ తీసేస్తే ప్రపోర్షనల్గా ఉంటాయంట. సో తీసేసే నెంబర్ని x అనుకుందాం. కాబట్టి 14 - x బై 17 - x ఈజ్ ఈక్వల్ టు 34 - x బై 42 - x. సో x వాల్యూని ఫైనల్గా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 14 - x ఇంటూ 42 - x ఈజ్ ఈక్వల్ టు 34 - x ఇంటూ 17 - x వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇప్పుడు మల్టిప్లై చేయండి. 14 × 42 అంటే 588 వస్తుంది, మైనస్ 56x ప్లస్ x² అవుతుందమ్మా. ఎందుకంటే 14, 42, 56 అవుతుంది. ఇక్కడ 34 × 17 చేస్తే మనకి 578 వస్తుంది. 36, 17 అంటే 51. సో 51x ప్లస్ x² రెండు క్యాన్సిల్ అయిపోతాయి. x సార్ట్ అవుట్ చేస్తే ఇది 588, 578, ఇక్కడ 10 వస్తుందమ్మా. ఇక్కడ 56 ఉంది, 51 ఉంది, ఇక్కడ 5x వస్తుంది. సో 5 ఇందులో 2 సార్లు పోతుంది. ఫైనల్గా నాకు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 65% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్లో 65%, 65% ఆఫ్ x అనుకుందాం ఆ నెంబర్ని. అది దేనికి సమానం అంట, 21 < 4/5 ఆఫ్ దట్ నెంబర్. సో 4x/5 ఆ నెంబర్లో 4/5వ వంతుకి 21 తక్కువ. సో ఈ ఈక్వేషన్ వేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో 65% అంటే x/100 ఈజ్ ఈక్వల్ టు 4x/5 మైనస్ 21. ఎల్సిఎం తీసుకోండి. 65x/100 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 105/5. ఇది 21 కదా, ఇక్కడ 105 అవుతుంది. 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది. ఇక్కడ మళ్ళీ 5 ఇందులో 4 టైమ్స్ పోతుంది. ఇక్కడేమో 13 టైమ్స్ పోతుందమ్మా. సో ఫైనల్గా నాకు ఏమొస్తుంది, 13x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 4 4 = 16 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 4 × 105 అలాగే వేసుకుందాము. సో ఇదేమవుతుంది, 3x అవుతుంది. 16 - 3 13 అంటే ఎంత, 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 4 × 105. 3 ఇందులో ఎన్నిసార్లు పోతుందమ్మా, 35 సార్లు పోతుంది. సో 35, 4 అంటే 70, 140. సో x ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, 140 వస్తుంది. సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద 3-digit నెంబర్ విచ్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఏ క్యూబిక్ నెంబర్. అంటే అది x² గాను రాయొచ్చు, x³ గాను రాయొచ్చు. సో మా x² గాను రాయొచ్చు, అలాగే y³ గాను రాయొచ్చు. x² గాను రాయొచ్చు, y³ గాను రాయొచ్చు. అలా ఉండేటువంటి నెంబర్ ఏది అంటున్నాడు. 343 అనేది 7³ కింద మాత్రమే రాయగలమమ్మా. ఇది 5⁴. ఇది చూడండి, ఇది 9³ రాయొచ్చు, 27² గాను రాయొచ్చు. సో కాబట్టి ఇదే మనకు ఆన్సర్. 729 ఎలా రాయొచ్చు మనము, 9³ రాయొచ్చు, 27² రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద 6-digit నెంబర్ ఈజ్ సచ్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఫస్ట్ 2 digits ఆర్ డివిజిబుల్ బై 2, 3 digits by 3, 4 digits by 4, 5 digits by 5, 6 digits by 6. ఎడమ నుండి కుడికి అన్నాడు అంటే డైరెక్షన్ ఇలా తీసుకోవాలమ్మా. డైరెక్షన్ ఇలా తీసుకుంటే మొదటి 2 నెంబర్లు 2తోనూ, 3 నెంబర్లు 3తో, 4 నెంబర్లు 4తో, 5 నెంబర్లు 5తో. 5వ నెంబర్ 5 అన్నాడు కాబట్టి ప్రతి చోట 5 ఉంది. సో కాబట్టి 5 చెక్ చేయాల్సిన పనిలే.
6 చెక్ చేసామనుకోమ్మా, మొదటి 6 నెంబర్లో 6తో డివిజిబుల్ అవ్వాలంటే అది 2తోనూ భాగించబడాలి, 3తోనూ భాగించబడాలి. 3తో భాగించబడాలంటే సమ్ చూడండి ఎంత అవుతుంది. టోటల్ సమ్ మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 డిజిట్స్ అన్నాడు. 2 డిజిట్స్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 12 ఉంది, 14 ఉంది, 16 ఉంది, 12 ఉంది. సో కాబట్టి 4 సరిపోతాయమ్మా. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సో 1 2 3 ఇది 6 అమ్మ. ఇక్కడ ఏముంది 8 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. ఇక్కడ 6 + 2 8, 8 + 1 9. సో 3 డిజిట్స్ 3తో డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ కూడా 3 డిజిట్స్ 3 అంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 4 డిజిట్స్ 4 అంటే 1 2 3 4. 3 4 అనేది లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి కదా 4 డివిజిబిలిటీ రూల్కి. 34 అనేది 4లో డివిజిబిలిటీ కాదు. ఇక్కడ 24 అవుతుంది, 36 అవుతుంది. సో కాబట్టి 4 ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవుతుంది. 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఫైనల్గా చెక్ చేయాల్సిందంటమ్మా 6 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 6 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే ఇక్కడ 2తో మల్టిప్లై అవ్వాలి, 3తో మల్టిప్లై అవ్వాలి. 3తో మల్టిప్లై అవ్వాలంటే అన్నీ యాడ్ చేయండి. 6 + 2 7 8 9 13 అవుతుంది. 13 + 3. సో ఇది 2తో డివిజిబుల్ కాదు, 3 ఉంది కాబట్టి. సో కాబట్టి మనకి ఫైనల్ ఆప్షన్ ఏమవుతుందమ్మా 1 2 3 6 5 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 6తో డివిజిబుల్ కావాలంటే 2 డివిజిబిలిటీ రూల్ 3 డివిజిబిలిటీ రూల్ ఫాలో కావాలి. ఇది ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ వచ్చిందంటే ఇది 6 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి మనకి ఇంకా ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో మనకి 0 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 63 మంది, 10 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 58, 20 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 55, 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 51, 40 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 48, 50 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 42 విద్యార్థుల సంఖ్య ఇచ్చి 30 నుంచి 40 తరగతి పౌనపున్యంలో ఎంతమంది ఉంటారన్నాడమ్మా. సో 30 నుంచి 40 అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, భేదం కనుక్కోవాలి. ఈ రెండిటి మధ్య తేడా. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత 51 - 48 ఎంత అవుతుందమ్మా 3 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా మనకి ఆన్సర్ 3 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 3 ఎక్కడుంది, ఆప్షన్ 1 ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మొదటి 10 బేసి సంఖ్యలు. మొదటి 10 బేసి సంఖ్యలు అంటే రాయండి. మొదటి 10 బేసి సంఖ్యలు ఏమైతే 1 3 5 7 9. తర్వాత 11 13 15 17 19. సో మొదటి 10 బేసి సంఖ్యలు రాసుకున్నాం మనం. మొదటి 10 బేసి సంఖ్యలు మనం ఎప్పుడైతే రాసుకున్నామో మొదటి 10 బేసి సంఖ్యలు రాసుకుంటే ఇప్పుడు వాటి మొత్తం మీన్ కావాలి. మీన్ కావాలంటే ఏం చేయాలి, సమ్ బై నెంబర్ అంటే సమ్ బై నెంబర్. ఇక్కడ 10 అన్నాడు కాబట్టి 10 వేసుకుంటాం. సమ్ చేయాలంటే చూడండి యాడ్ చేయొచ్చు, లేకపోతే అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఈ ఫార్ములా SN = n/2 ఇంటూ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి. A1 + A10 అంటే లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తెలుసు కాబట్టి 1 + 19/2 వేసుకుని n = 10 వేసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు సమ్. అలా కాకుండా ఇంకా ఈజీగా చేయొచ్చు చూడండి. ఇవి 2 కలిపితే ఎంతమ్మా 20, 7 13 కలిపితే 20, 5 15 కలిపితే 20, ఈ 3 17 కలిపితే 20, 1 19 కలిపితే 20. అంటే 20 పైర్స్ 5 ఉన్నాయి కాబట్టి 20 × 5 ఎంతమ్మా 100. సో కాబట్టి సమ్ 100 అవుతుంది. నెంబర్ 10 ఉంది. 100/10 అంటే 10. సో ఆప్షన్ 2 మనకి 10 అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 26√2. ముందు స్క్వేర్ తీసుకోండి. ఇది చతురస్రం. చతురస్రం యొక్క భుజము ఏ ఉన్నప్పుడు డయాగనల్ √2a ఉంటుంది. సో మనకేమిచ్చాడు, డయాగనల్ కర్ణం ఇచ్చాడు. కర్ణం ఎంత √2a = 26√2 అంట. √2 క్యాన్సిల్ అయిపోతే a = 26 అమ్మ. మనల్ని అడిగింది వైశాల్యం. ఏరియా = a². అంటే 26². 26² అంటే 676 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ = 140 degrees అయితే ఇంటీరియర్ యాంగిల్ ఒక ఇంటీరియర్ యాంగిల్ ఎంతమ్మా 55 degrees ఇచ్చాడు. రెండవ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవి రెండు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ త్రిభుజంలో. ఎప్పుడైతే త్రిభుజంలో బాహ్య కోణం ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్నటువంటి అంతరాభి ముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి 140 = 55 + I2.
సో I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 140లోంచి 55 తీసేయండి. 140లోంచి 55 తీసేస్తే 85 డిగ్రీలు. సో ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 5 to the power of 2x is equal to cube root of 625 whole to the power of 6 by x. క్యూబ్ రూట్ అంటే 1/3నే కదా. 625 6/3x అవుతుంది. ఈ 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఇది నేను రాసుకోవచ్చు 5 to the power of 4 రాసుకోవచ్చు. ఎందుకంటే 625 అంటే 25 స్క్వేరు, 25 స్క్వేర్ అంటే 5 స్క్వేరు, 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 5 to the power of 4 అవుతుంది. సో 5 to the power of 4 2/x. సో 5 పవర్ 8/x. 5 పవర్ 8/x ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానమైంది, 5 పవర్ 2xకి సమానమైంది. సో బేసులు సమానము కాబట్టి ఎక్స్పోనెన్షియల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 8/x. ఇది 4 టైమ్స్ పోతుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అమ్మ. సో కాబట్టి ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 125 అంటే 5 క్యూబ్ అమ్మ, 27 అంటే 3 క్యూబ్. సో కాబట్టి దీన్ని నేను రాసుకుంటానంటే 5a హోల్ క్యూబ్ మైనస్ 1/3b హోల్ క్యూబ్ అని రాసుకుంటాను. ఇది ఎలా ఉంది నాకు, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ రూపంలో ఉంది. అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ రూపంలో రాసుకోవాలి. ఎక్స్ మైనస్ వై అంటే 5a మైనస్ 1/3b, 5a మైనస్ 1/3b రావాలి. ఇంటూ 5a హోల్ స్క్వేర్ అంటే 25a స్క్వేర్ ప్లస్ 5a/3b ప్లస్ 1/9b స్క్వేర్ అమ్మ. సో ఇదొక ఫ్యాక్టర్ కదా. చూడండి 25a స్క్వేర్ 5a/3b ప్లస్ 1/9 స్క్వేర్. సో ఆప్షన్ 2 నాకు సూటబుల్ అవుతుంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవిస్ ఫాదర్ ఈజ్ 3 times దట్ ఆఫ్ రవి. సో ప్రస్తుతం రవి తండ్రి వయసు ఎంత అంటమ్మా, రవి వయసుకి 3 రెట్లు ఎక్కువ ఉందమ్మా. అంటే రవి ఏజ్ని మనము ఎక్స్ అనుకుందాము, రవి ఫాదర్ ఏజ్ని 3x అనుకుందామమ్మా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అంటే x+5 చేసినప్పుడు రవి ఫాదర్ ఏజ్ కూడా ఏమవుతుంది, 5 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఈ రెండిటి మొత్తము ఎంత అంటమ్మా, 70 సంవత్సరాలు అని ఇచ్చాడు. సో x+3x 4x అవుతుంది. 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 70, లేదా 4x ఈజ్ ఈక్వల్ టు 70 - 10 అంటే 60, x ఈజ్ ఈక్వల్ టు 15. x అంటే రవి వయసే కదా. సో కాబట్టి ఆన్సర్ ఎంత, 15 సంవత్సరాలు. రవి యొక్క వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 1760 సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్తూపం అన్నాడు కాబట్టి 2πRH ఈజ్ ఈక్వల్ టు 1760 ఇచ్చాడమ్మా. తర్వాత ఏమిచ్చాడు, ఘనపరిమాణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, πr² H ఈజ్ ఈక్వల్ టు 12320 అని ఇచ్చాడు మనకి. సో అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఎత్తు కనుక్కోమంటున్నాడు. ఎత్తు కనుక్కోవాలంటే ముందు ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం మనము, V/CSA చేద్దాం. అంటే ఘనపరిమాణాన్ని ప్రకతల వైశాల్యంతో భాగిద్దాం. 2πRH అవుతుంది. హెచ్ క్యాన్సిల్, పై క్యాన్సిల్, ఆర్ ఒకసారి క్యాన్సిల్. అంటే ఇదంతమ్మా r/2. r/2 ఈజ్ ఈక్వల్ టు 12320/1760. సో నాకు తెలిసి ఇది 11లో పోతుంది. ఎందుకంటే ఇది 7 - 7 0 ఉంటుంది. 176 అనేది నాకు 11లో పోతుంది. 176 అనేది నాకు 11 టేబుల్లో పోతుంది. సో లేదా ఇక్కడ చూడండి, ఇది 2 అనేది చూడండి ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, 8 + 8 88 టైమ్స్ పోతుందమ్మా. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 1232/88 అయింది. సో 8 అనేది 11 టైమ్స్ పోతుంది కదా, 8 × 11. అలాగే 1232 కూడా 11లో పోతుంది చూడమ్మా. ఇది 3 + 1 4, 4 - 4. కాబట్టి 11 × 112, 11 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇందులో 14 టైమ్స్ పోతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చిందమ్మా. ఆర్ 14 వచ్చింది కాబట్టి ఇప్పుడు హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఈ ఫార్ములా ఉపయోగిస్తాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బై 2πR అమ్మ.
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు నాకు 1760 అయింది. 2 × 22/7 × 14. సో ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది 1760 అంటే నాకు 11 × 160 రాసుకోవచ్చు. 11 × 160 రాసుకుంటే ఇక్కడ చూడండి 11 × 160 రాసుకుందాము. 11 × 160 డివైడెడ్ బై 2 2s are 4 అమ్మ. 4 × 2 × 11 రాసుకుందాం. 11 క్యాన్సిల్ అయిపోతుంది. సో 8 కాబట్టి ఇది 2 టైమ్స్ పోతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది 20 సెంటీమీటర్స్ వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్యూర్లీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషను. మనకి ఫార్ములాస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh, వాల్యూమ్ πr²h అని తెలిస్తే ఈజీగా ఈ ప్రాబ్లం అయితే మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ 40 degrees అమ్మ. BOCO ఇక్కడ చూడండి యాంగిల్ బైసెక్టార్స్ అన్నాడు. యాంగిల్ బైసెక్టార్స్ అన్నాడంటే ఇది B/2 అవుతుంది, ఇది C/2 అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమైంది, ఒక ట్రయాంగిల్లో O + B/2 + C/2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. మనల్ని అడిగింది యాంగిల్ O అడిగాడు. O ఈజ్ ఈక్వల్ టు 180 - B/2 + C/2 అవుతుంది కదా. అంటే ఏం రాసుకోవచ్చు 180 - B + C డివైడెడ్ బై 2. మరి B + C అంటే ఎంత, మనకి ట్రయాంగిల్ ABC ఇచ్చాడు. ట్రయాంగిల్ ABCలో A + B + C ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. A 40 degrees ఇచ్చాడు, లెక్కలో 40 degrees ఇచ్చాడు. అప్పుడు B + C ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 140 అవుతుంది. కాబట్టి 180 - 140/2. 140/2 అంటే 70 సార్లు పోతుంది. సో 180లోంచి 70 తీసేస్తే ఎంత వస్తుంది 110 degrees వస్తుంది. కాబట్టి O ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 110 degrees. దట్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఆర్ 9 and 7 centimeters. సో A ఈజ్ ఈక్వల్ టు 9, B ఈజ్ ఈక్వల్ టు 7 అమ్మ. హైట్ ఇచ్చాడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రెపీజియం అడుగుతున్నాడు. ఆఫ్ A + B × H. ఫార్ములా ఏంటి, ఆఫ్ A + B × H అమ్మ. A + B × H అంటే ఇదంతా 9 + 7 16. 16 × 6. ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుంది 8 సార్లు పోతుంది. 8 6 48. సో కాబట్టి ఏరియా ఎంతమ్మా 48. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అండ్ ఇట్స్ లెంగ్త్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ 10 centimeters. ABCD అనేది ఒక క్వాడ్రిలేటరల్ అమ్మ. ఒక క్వాడ్రిలేటరల్ అంటే 4 sides ఉంటాయి. సో లెంగ్త్ ఎంత, ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుందాం. సో ఇది 10 centimeters అంటమ్మా. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ హైట్ వచ్చేసి D on AC is 5 centimeters, B on AC is ఇది 5 centimeters, ఇది 6 centimeters అని ఇచ్చాడు. ఇది 5 centimeters, ఇది ఎంత ఇచ్చాడమ్మా, ఇది 6 centimeters అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఈ మొత్తం చతుర్భుజ వైశాల్యం ఎంత కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్. ఇక్కడ నాకు 2 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. ఒకటి ABC త్రిభుజం ఒకటి, ఇంకొకటి ADC త్రిభుజం ఒకటి. ఈ 2 త్రిభుజాల వైశాల్యాలు కనుక్కుందాం. ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ AC అనుకుందాం. హైట్ ఏమైపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ సంథింగ్ ఏదో సమ్ E అనుకుందాము, లేదా ఇది F అనుకుందాం. సో BE. ఇది కూడా ఆఫ్ బేస్ AC అవుతుంది, DF అవుతుందమ్మా. ఇది BE, ఇది DF. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హాఫ్ ABC ట్రయాంగిల్కి సంబంధించి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఆఫ్ 10 × హైట్ ఎంత నాకు 5. సో ఇది ఇందులో 5 సార్లు పోతుంది, 5 5 25 వస్తుంది. అలాగే ADC త్రిభుజానికి సంబంధించి ఇది A1 అనుకోండి, A2 అనుకోండి. ఆఫ్ హైట్ ఎంత 6, బేస్ 10 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 3 సార్లు పోతే ఇది ఏమవుతుందమ్మా 30 అవుతుంది. సో నాకు టోటల్ ఏరియా కావాలంటే ఈ భాగం కనుక్కున్నాను నేను, ఈ భాగం కనుక్కున్నాను. సో ఈ 2 కలిపితే అంటే ఇది A1 అవుతుంది, ఇదేమో A2 అవుతుంది. సో A1 + A2 చేస్తే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వస్తుంది కదా. అంటే 30 + 25 అంటే ఎంత 55 అవుతుంది. 55 అంటే ఎక్కడుంది, ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇస్ ద
రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే క్వాడ్రిలేటరల్ని 2 ట్రయాంగిల్స్గా తీసుకొని 2 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కొని ఆ ఏరియాని ఇక్కడ మనము యాడ్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇస్ 22 సెంటీమీటర్స్. సర్కంఫరెన్స్ చుట్టుకొలత అంటే 2πr కదా, 2πr = 22 అంటారు. సో 2 × 22/7 × r = 22. 22 క్యాన్సిల్ అయిపోతుంది. r = 7/2 అంటే 3.5 సెంటీమీటర్లు అయింది. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అడిగాడు. ఏరియా ఆఫ్ సర్కిల్ అడగలేదమ్మా. సెమీ సర్కిల్ ఏరియా πr², సెమీ సర్కిల్ ఏరియా πr²/2. కాబట్టి A = πr²/2. π అంటే 22/7 ఇంటూ r అంటే 3.5 × 3.5 r² కాబట్టి /2. 2 ఇందులో 11 సార్లు పోతుంది, 7 ఇందులో 5 సార్లు పోతుంది. సో ఇక్కడ ఇంటూ 10 వేసుకోండి. 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 10. సో 11 × 3.5/10 వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 19.25 వస్తుందమ్మా. 19.25 సెంటీమీటర్² వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 20 ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు మీకు తెలిసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.